వెల్కమ్ టు జినుస్ గ్లోబల్. నేను మీ గణేష్. మిత్రులారా, దీన్ని ఒక నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. జినుస్ గ్లోబల్ చూసే ఛానల్ మిత్రులందరికీ నిజంగా ఇంతగా ఆదరిస్తున్నందుకు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఒక నలుగురికి షేర్ చేయండి, అదేవిధంగా కొంచెం సబ్స్క్రిప్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక 10 మందికి చెప్పండి ఈ కంటెంట్ ఈ విధంగా ఉంది, సో మీకు ఏమైనా ఉపయోగపడుద్దా దాని మీద ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. నేను చేసే కంటెంట్ మీద అనాలిసిస్ చేయండి ఒకసారి. నేను ఉద్యోగుల కోసం చేస్తున్నానా, ప్రజల కోసం చేస్తున్నానా, ఇంకెవరికైనా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నానా మీకు అర్థమైపోతుంది. మీరు నా ఛానల్ పట్ల నేను దేవుళ్ళగానే భావిస్తా. దయచేసి మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. జూబ్లీ హిల్స్ బరిలో 81 మంది, 211 మంది అభ్యర్థులు, 321 నామినేషన్లు, మొత్తం 186 పత్రాల తిరస్కరణ. పోటీలో ఎంతమంది అనే దానిపై ఎట్టికేకలకు క్లారిటీ. నేటితో ముగియనున్న ఉపసంహరణ. 81 మంది ఫైనల్ అయిపోయారట. 211 మంది అభ్యర్థులు అయితే అందులో 321 నామినేషన్లు వచ్చినాయట. టోటల్గా మొత్తం 186 పత్రాలు తిరస్కరణ జరిగిందట. అందులో పోటాపోటీ ఎంతమందికి వస్తున్నారు అంటే 81 మంది ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉన్నారనమాట. సో వీళ్ళు ఇప్పుడు పోటీ చేయడానికి రెడీ ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలు అయితే తెలంగాణలో అదొక సంచలనమే అయిపోతుంది. ఎందుకు అంటే ఎక్కువ మొత్తంలో అందులో యువత పాల్గొంటున్నది. యువత పాల్గొని యువతలే పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులు ఆస్మా పోటీ చేస్తున్నది. నిజం చెప్పాలంటే ఆస్మాకు హ్యాట్సప్ చెప్పాలి. ఒక ఆడపిల్ల సింగిల్గా వచ్చింది, సింగిల్గా బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నది. గతంలో కూడా మనం చూసే ఉంటాం. గతంలో బరెలక్క శిరీష గారు ఆమె ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేసి కేవలం ఒక 1500 ఓట్లతోనే ఓడిపోయింది కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో. నిజంగా అదొక చరిత్ర అయ్యేది తెలంగాణలో. ఒక బర్రెలుగా వేసుకునే అమ్మాయి ఎమ్మెల్యే స్థాయికి పోయింది అంటే ఒకసారి చూడండి, ఆలోచించండి. మన తెలంగాణలో నిరుద్యోగుల పవర్ ఎట్లుందో కూడా మీకు తెలిసే ఉండేది. కానీ భర్త ఒక 1500 ఓట్లతో తను ఓడిపోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ బరిలో ఆస్మా నిలుస్తున్నది. తప్పకుండా ఆస్మాకు సపోర్ట్ చేయండి మిత్రులారా. ఎందుకు అంటే ఈ రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది అంటే తండ్రి చచ్చిపోతే కొడుకు, కొడుకు లేకపోతే భార్య, భార్య లేకపోతే కోడలు, ఎవడన్నా బంధువులు వాళ్ళే వెళ్తున్నారు తప్ప యువతకు అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు మాగంటి గోపిచంద్ గారు చనిపోయారు, వాళ్ళ భార్య ఎమ్మెల్యేగా నిలబడుతున్నది. అయిపోయింది. వాళ్ళంటేనే మళ్ళీ పదవి వచ్చిందా? వాళ్ళకి ఏం తక్కువ పోతుంది? ఎమ్మెల్యే పదవి లేకపోతే వాళ్ళు బతకలేరా? వాళ్ళకు డబ్బు లేదా? పలుకుబడి లేదా? వాళ్ళకు పార్టీ సపోర్ట్ లేదా? కానీ నిరుద్యోగులకు ఏం సపోర్ట్ ఉన్నది? ఉద్యోగాలు ఉన్నాయా? నిరుద్యోగ భృతి ఉందా? ఏమున్నది? అందుకే యువతి యువకులకు నేను ఒక చిన్న పిలిపిస్తున్నా. దయచేసి మీకు ఇది నెగిటివ్ అనుకుంటారా, పాజిటివ్ అనుకుంటారా, ఇది తప్పు అనుకుంటారా, మీ ఇష్టం, ఏదనుకున్నా పర్లేదు. తెలంగాణలో ఉద్యోగాలు బోలెడు ఉండిపోయినాయి. దయచేసి ఆ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి. యువత కేవలం ఒక కంపెనీలో ప్రభుత్వ యొక్క సంస్థలో ఉద్యోగం చేసిన ఉద్యోగం కాదు. తెలంగాణలో బోలెడు కాలు ఉండిపోయినాయి. దయచేసి మీరు ఆ ఉద్యోగాలకు అప్లై చేయాలి. మీరు చదువుకున్న మేధావులు కాబట్టి మీరు ఆ ఉద్యోగాలకు అప్లై చేయండి. రాజకీయ నాయకులుగా మీరు ఉద్యోగం చేయండి. ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాల అధికారంలో మీరు ఒక్కసారి ఉంటే మీరు సచ్చేంత వరకు మీకు పెన్షన్ వస్తుంది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే జీవితాంతం మీకు పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఎమ్మెల్యే మీరు అభివృద్ధి చేస్తే ప్రజలు మీకు సింహాసనం మీద కూర్చోబెట్టి మిమ్మల్ని మళ్ళా గెలిపిస్తారు. నేను ఒకటే పిలిపిస్తా, యువతి యువకులారా, మన తెలంగాణలో సర్పంచ్ అభ్యర్థులుగా జాబులు ఖాళీ ఉన్నాయి, ఎంపీటీసీ అభ్యర్థులుగా జాబులు ఖాళీ ఉన్నాయి, జడ్పీటీసీ అభ్యర్థులుగా జాబులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు రానున్న ఎన్నికలలో అసెంబ్లీ స్థానాలలో 119 జాబులు ఖాళీ పడతాయి, ఎంపీ స్థానాలు ఖాళీ పడతాయి. ఇంకా చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, చాలా నిరుద్యోగులకు ఇన్ని జాబులు ఖాళీ ఉంటున్నాయి. మీరు కేవలం జాబును ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో జాబ్ చేయడాన్ని జాబుగా చూడద్దు దయచేసి. ఎందుకు అంటే
ఒక 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయడం ఒక జాబ్ అనుకోవాలి. అదొక జాబ్గానే భావించండి. ఎమ్మెల్యే గెలిస్తే జాబ్ కాదా? ప్రజల ఆదరణ మీకు ఉండదా? దయచేసి దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి యువకులారా. ఈరోజు జూబ్లీస్ బరిలో ఆస్మా నిలుస్తున్నది. నిజం చెప్పాలంటే ఒకనాడు బర్రెలెక్క ఎన్ని కష్టాలు పడ్డదో మీకు తెలిసే ఉంటుంది. ఒక్క వీడియోతోటి ఎమ్మెల్యే స్థాయికి పోయే క్యాండిడేట్ అయిపోయింది. కొంచెం మిస్ అయ్యి ఎమ్మెల్యేకు స్కిప్ అయింది. కానీ ఒకవేళ గెలిచే ఉంటే తెలంగాణలో మరో చరిత్ర అయ్యేది ఉండే. కాబట్టి ఇప్పుడు ఆస్మా నిలుస్తున్నది. ఆస్మా నిజం చెప్పాలంటే ఉద్యోగుల కోసం చాలా పోరాడుతూ ఉన్నది. హైదరాబాద్లో ప్రతి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నది. ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తూ ఉన్నది. అదే తనకు పదవి ఉంటే ఇంకెంతమందిని క్వశ్చన్ చేస్తుంది, ఇంకా ఎంతమందికి ఆమె ఒక గైడ్గా నిలుస్తుంది. ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, నేను ఎమ్మెల్యే జాబ్ చేస్తా అని చెప్పి అమ్మాయి బయటకు వచ్చినప్పుడు అబ్బాయిలు మనము ఇంట్లో ఉండి మనము ముద్దపప్పులాగా కూర్చుంటే ఏమొస్తుంది? బయటికి రావాలి, యువకులే ఏలాలి. తెలంగాణలో యువకుడు సీఎం కావాలి. ఒక 30 సంవత్సరాల యువకుడు సీఎం అయితే ఎట్లా ఉంటుంది? ఒక చదువుకున్న మేధావి సీఎం అయితే ఎట్లుంటుంది? మీరు ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇప్పుడు ఈ రాజ్యం పురాతన రాజ్యం కాదు. అలనాటి రోజులల్లా ఏదో మాట మీద ఒక పెద్ద మనిషి ఉంటే ఒక 200-300 మంది అరే బాబు పలానా ఆయన పోటీ ఎత్తాడు, నా తరపున 100 మంది ఓటేయర్రా అంటే దొరలప్పుడు ఉంటే వాళ్ళు చెప్తే ఓటేసేటోళ్ళు. ఇప్పుడు కంప్యూటర్ యుగం. మీరు మేధావులకు ఆలోచించండి. తెలంగాణలో మీరే మేధావులు. మీరు పోటీ చేస్తే మన తెలంగాణ అభివృద్ధి అవుతుంది, స్కిల్ డెవలప్మెంట్ పెరుగుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, యువకులకు ఉపాధి వస్తుంది. ఆల్రెడీ రాజకీయ నాయకులు సంపాదించుకొని గుట్టలు కట్టలు స్విస్ బ్యాంకులో దాచుకున్నారు. వాళ్ళకు డబ్బుతో పని లేదు, వాళ్ళకి అధికారం కావాలి. ఎందుకు అంటే వాళ్ళ అధికారంను ఆ సంపాదించుకున్న డబ్బును కాపాడుకోవాలి అంటే కంపల్సరీగా వాళ్ళకి అధికారం కావాలి. ఆ డబ్బుని ఎంతైనా ఖర్చు పెడతారు, అధికారం ఎక్కిన తర్వాత దానికి త్రిబుల్ సంపాదించుకుంటారు వాళ్ళు. కానీ యువకులు మీరు ముందుకు వస్తే ఆ వాళ్ళను ఎక్కడికక్కడ వెన్నులో వణుకు పుట్టే విధంగా వాళ్ళకు బుద్ధి చెప్పవచ్చు. ఒక యువకుడు అనుకుంటే సాధించలేదు ఏం లేదు. దయచేసి యువకులారా, ఈ జూబ్లీస్ బరిలో ఉండే ఆస్మాకు మీరు సపోర్ట్ చేయండి. ఆస్మాకు సపోర్ట్ చేసి ఆస్మాకు మీరు ఓటేయండి. మీ ఓటు అమూల్యమైన ఓటు. మీరు మాట కాదు, మీ ఓటు ఒకరి జీవితాన్ని నిలబెడుతుంది. మీ ఓటు ఒకరి జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి డబ్బు కోటరు ఎంత వదిలేసి ఈ రోజులల్లో కోటాలు డబ్బు ఎవరికి దొరకకుండా ఉండలేవు. మేస్త్రి పని పోయినా కానీ రోజుకి 500 వస్తున్నాయి, 200 ఖర్చు పోతే 300 మిగులుతాయి. వాడిచ్చే కోటరు మిమ్మల్ని 5 సంవత్సరాలు బానిస చేసి మీ దగ్గర నుంచి ఎంత లాగాల్లో అంత లాగుతున్నాడు. 1000 కోట్లు సంపాదించుకుంటున్నాడు. మిమ్మల్ని పశువుల కంటే హీనంగా చూస్తూ ఉన్నాడు. కనీసం పెన్షన్ పెట్టలేని ఎమ్మెల్యే మన తెలంగాణలో ఉన్నాడా? ఒక 10 మంది యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించే ఎమ్మెల్యే ఉన్నాడా? ఒక 50 మంది యువకులకు కలిపి ఒక పెద్ద బిజినెస్ పెట్టించి వాళ్ళతోని ఉపాధి కల్పించే మంత్రి ఉన్నాడా? తెలంగాణలో ఉన్నాడా? మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఈ జూబ్లీస్ బరిలో ఆస్మాకు సపోర్ట్ చేయండి. ఇక ఎవ్వడు లేడుగా. మీకు ఒకటే అడుగుతున్నా, కులాన్ని చూసి ఓటేస్తారా, అభివృద్ధి చూసి ఓటేస్తారా? నా కులపోడు అని చెప్పి కులపోడు కోటేసుకొని మీరు స్లమ్ ఏరియాలలో బతుకుతారా? ఒక యువకుడిని గెలిపించి మీరు అత్యాధునిక జీవితాలతో, మంచి ఉద్యోగాలతో, మంచి ఇండ్లతో బతకాలనుకుంటున్నారా? మీరే ఆలోచించుకోవాలి మిత్రులారా. జూబ్లీస్ అనేది నిజంగా ఒక చరిత్ర కావాలి. జూబ్లీస్ ఎన్నిక అనేది ఒక చరిత్ర కావాలి. నేను చెప్పిన ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి, మీరు పోటీ చేయాలి. తెలంగాణలో రానున్న 2-3 ఏళ్లలో ఇంకా చాలా ఉద్యోగాలు పడతాయి. ఎమ్మెల్యే ఉద్యోగాలు పడతాయి, ఎంపీ ఉద్యోగాలు పడతాయి, సర్పంచ్ ఉద్యోగాలు పడతాయి, ఎంపీటీసీ ఉద్యోగాలు పడతాయి, జెడ్పీటీసీ ఉద్యోగాలు పడతాయి, మున్సిపల్ కమిషనర్ ఉద్యోగాలు పడతాయి, మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఉద్యోగాలు పడతాయి. చాలా ఉద్యోగాలు పడడానికి రెడీ ఉన్నాయి. మీరు పోటీ చేయడానికి రెడీ ఉన్నారా? మీరు చెప్పండి. ఉద్యోగాలు లేవు అని చెప్పి మీరు ఇంట్లో కూర్చోవడం, లైబ్రరీ కూర్చోవడం కాదు. కేవలం ప్రభుత్వ రంగ దాంట్లో చేస్తేనే, జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అయితేనే ఉద్యోగం కాదు.
రాజకీయం చేసిన ఉద్యోగమే బ్రదర్, గుర్తుపెట్టుకో. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఉద్యోగం 50 సంవత్సరాలు ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం, కానీ ఇది 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే 2 లక్షల జీతాల నుంచి మీకు ₹1,00,000 పెన్షన్ వస్తుంది. అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి, ₹1,00,000 పెన్షన్ మీ ప్రభుత్వ ఉద్యోగం చేసి వస్తుందా 5 సంవత్సరాల తర్వాత? గదే 25,000 30,000 జీతమే, గంతే. ఇది ఒకసారి ఆలోచించండి మిత్రులారా మీరు.